ఎవ్రీవన్, నేను మీ రెబెకా. అయితే ఇప్పుడు బొటిక్ నడిపే వాళ్ళకి మంచి మిషన్స్ ఉన్నాయని తెలిసింది నాకు. అది ఎక్కడో కాదు, కుక్కట్పల్లిలో త్రిబుల్ ఎంబ్రాయిడరీ అండ్ టెక్స్టైల్స్ అనమాట. అయితే రీసెంట్గా స్టార్ట్ చేసే వాళ్ళే కావచ్చు, లేదా పాస్ట్లో ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి మంచి మిషన్స్ దొరక చాలా సతమతం అవుతూ ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఎక్కడ ఏంటి అనేది. అందుకే మీ అందరికి అడ్రస్తో సహా మెన్షన్ చేసి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం అనేది వచ్చేసాను. నాతో పాటు లోపలికి రండి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పేస్తారు. కమ్. సో ఇప్పుడైతే మిషన్ దగ్గరికి వచ్చేసాం. ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు బ్యూటిఫుల్ రాధిక గారు ఉన్నారు. అంతే బ్యూటిఫుల్గా మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్. మీ పేరు ఆల్రెడీ చెప్పేసాను నేను. దీని గురించి ఫస్ట్ మన వ్యూస్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి మనకి క్లాసిక్ మోడల్. చాలా హెవీగా ఉంటుంది, హెవీ వెయిట్ ఇది. అంటే ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా, ఎటువంటి స్టడీ లేకపోయినా కూడా ఈజీగా రన్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంటాయి. అంటే ఇంత పెద్ద మిషన్ చూసి చాలా మంది భయపడతా ఉంటారు, కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ మిషన్ చూసి అమ్మో అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా రన్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి. ఇది క్లాసిక్ మోడల్. క్లాస్గా ఉండే క్లాసిక్ మోడల్. ఓకే, సో ఈ క్లాస్గా ఉండే క్లాసిక్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది? ఓకే, నార్మల్గా అయితే ఈ మిషన్ లో ఈ 10 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 20x32 ఫ్రేమ్ సైజు. చాలా అంటే ఇంట్లో కానీ షాప్ లో కానీ ఎక్కడైనా కూడా పెట్టుకొని రన్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ క్లాసిక్ మోడల్ వచ్చేసి. ఈ 10 ఇంచ్ డిస్ప్లేలో మనకి ఈ 4 ఆప్షన్స్ అనేది అర్థమైతే ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత మనం రన్ చేసుకుంటా ఉంటే మీకు చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఆ డౌట్స్ కి మేము వీడియో కాల్ లో సాల్వ్ చేస్తాము. ఓకే, ఏమైనా డౌట్స్ వస్తే వీడియో కాల్ లో సాల్వ్ చేస్తారు. ఓకే, ఇదేంటండి ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ ఏంటంటే ఇది 12 నీడిల్స్, సింగిల్ హెడ్ 12 నీడిల్స్. ఓకే, సో నార్మల్ గా అయితే మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మనకు మిషన్ అనేది ఇంటికి వస్తుంది. అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఇంకా వచ్చేసి మనకి ఫ్రీ ఇన్స్టలేషన్, డెమో కూడా మనం ఫ్రీగానే చెప్తాం అన్నట్టు. నార్మల్గా అయితే ఈ మిషన్ మనకి డెమో అంటే మొత్తం ఒక రోజు మొత్తం నేర్పిస్తారా, 2 days మొత్తం నేర్పిస్తారా అని అనుకుంటున్నారు, కానీ అలా కాదు. డెమో అంటే నార్మల్ గా మనం థ్రెడ్స్ ఎలా ఎక్కించుకోవాలి మిషన్ లో, మిషన్ లో మనం ఏ విధంగా డిస్ప్లే ఆపరేట్ చేసుకోవాలి, బ్లౌజ్ పెట్టి ఏ విధంగా రన్ చేసుకోవాలి, ఏ విధంగా బ్లౌజ్ పెట్టుకోవాలి, ఎక్కడ బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ అనేది మాత్రం నేర్పిస్తారు. ఇది బేసిక్ డెమో. ఓకే, దాని తర్వాత దీన్ని అయితే ఏదైతే వీళ్ళు నేర్పించేది వాళ్ళు వీడియో తీసుకోవాలి కంపల్సరీగా. ఓకే, వాళ్ళు వీడియో తీసుకొని వాళ్ళు రన్ చేసుకుంటా ఉంటే ఏదైనా డౌట్ వస్తే అందులో చూడొచ్చు. డౌట్ వస్తే అప్పుడు మాకు కాల్ చేయొచ్చు. ఓకే, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు సర్వీస్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు కాల్ చేసి వాళ్ళ డౌట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. వీడియో కాల్ లో ఎందుకు అంటే అవి ప్రతి ఒక్కటి మనం రన్ చేస్తుంటే మాత్రమే మనకు అర్థమవుతుంది. సో నార్మల్ గా చెప్పింది మాత్రం బేసిక్, జస్ట్ ఓకే, కానీ రన్ చేస్తేనే తెలుస్తుంది. సో దీన్ని ఎలా యూస్ చేస్తారు? యాక్చువల్ ఏంటంటే మనం ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ లో మనము డైరెక్షన్స్, ఈ 20x32 ఫ్రేమ్ సైజులో ఎటువైపు అయితే డైరెక్షన్ కావాలనుకుంటున్నామో మనం అటువైపు డైరెక్షన్ సెలెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అంటే ఈ బ్లౌజ్ మెటీరియల్ ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి డిస్ప్లేలో. ఆ 4 ఆప్షన్స్ లో మనం ఎటన్నా డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కేల్ XY అని ఉంది కదా, X అంటేనేమో విడ్త్, ఓకే, Y అంటేనేమో లెంత్ విడ్త్. ఇలా ఓకే, మనం ఎటువైపు అనేది పెట్టుకోవాలన్నది అది మనకి కొద్దిగా ఐడియా ఉండాలి.
మరి కలర్స్ ఇవన్నీ ఎలా చూస్ చేసుకోవాలి? ఇది థర్డ్ ఆప్షన్ లో ఉంటుంది మనకి. థర్డ్ ఆప్షన్ లో వచ్చేసి కలర్స్. యాక్చువల్ ఏంటంటే ఇది అన్ని ఒకే కలర్ ఇచ్చాం మనం. ఇందులో మనం ఏదైతే కలర్ ఎక్కిస్తామో ఈ 12 నీడిల్స్ లలో ఇవి ఆ 12 నీడిల్స్ అన్నట్టు. ఈ 12 నీడిల్స్ మనం ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఈ విధంగా మనం ఈ నీడిల్ ని బట్టి ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నీళ్ళలో థ్రెడ్ అనేది మనమే పెట్టాలా? మనమే పెట్టుకోవాల్సి వస్తుంది థ్రెడ్ అనేది. ఈ 12 నీడిల్స్ ఉంది కదా, ఈ 12 నీడిల్స్ లో ఒకవేళ ఈ కలర్ వేరు ఇక్కడ ఉన్న కలర్ వేరు అనుకుంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నంబర్స్ చేంజ్ చేసుకోవాలి. ఎస్, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసినాం అనుకో ఇక్కడ కలర్స్ ఇది మొత్తం డిస్ప్లే అనేది కనిపిస్తుంది. ఓకే, ఇందులో మనం ఏ థ్రెడ్ అయితే ఎక్కించామో ఆ నెంబర్ ని క్లిక్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 7 లో వైట్ ఉంది కదా, ఇక్కడ 7 లో గ్రీన్ ఉంది మనకి. ఈ గ్రీన్ ఇది 7 నెంబర్ క్లిక్ చేసి మనకు వైట్ లైట్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్ ఉంటాయి. సో మనం దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. కొంచెం ఇంచుమించు టోటల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా కొద్దిగా ఇంచుమించు. ఫస్ట్ ఆప్షన్ లో పింక్, సెకండ్ ఆప్షన్ లో ఎల్లో, థర్డ్ ఆప్షన్ లో గ్రీన్, ఫోర్త్ ఆప్షన్ లో బ్లాక్, ఫిఫ్త్ లో సమ్ బ్లూ. ఓకే, సో దాని అవుట్పుట్ మనకు చూపిస్తుంది అక్కడ ఎలా ఉంది అనేది. ఓ గ్రేట్. ఓకే, ఇన్ కేస్ ఒక థ్రెడ్ మనకి ఎన్ని డేస్ వస్తుంది? ఐ మీన్ ఎన్ని బ్లౌజెస్ కి వస్తుంది? డిపెండింగ్ ఇన్ డిజైన్. ఓకే, ఒకవేళ హెవీగా ఉంటే ఎన్ని పెట్టొచ్చు? 2, మాక్సిమం 2. ఓకే, హెవీగా ఉంటే 2 అవుతాయి బ్లౌజెస్ కి. థ్రెడ్ వచ్చేసి ఈచ్ వన్ థ్రెడ్ వచ్చేసి 35 రూపీస్ ఒకటి ఉన్నాయి, 30 రూపీస్ ఒకటి ఉన్నాయి. ఫర్ సపోజ్ డిజైన్ అవుతున్నప్పుడు కనుక మనకి థ్రెడ్ తెగిపోతే ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే డిజైన్ అంటే రన్ అవుతున్నప్పుడు థ్రెడ్ తెగిపోతే మనకి ఇక్కడ నెంబర్ పడుతుంది. సో నేను చూపిస్తాను. మిషన్ ఆగిపోతుంది అప్పుడు? ఆగిపోతుంది కంపల్సరీగా. చూపిస్తాను అది కూడా మీకు. నేను రన్ చేయను, జస్ట్ మీరు అన్నారు కదా. ఓకే ఓకే, బీప్ సౌండ్ వచ్చేసి ఆగిపోతుంది. సో మనకి ఇక్కడ ఏదైతే థ్రెడ్ తెగిపోయింది అని చూపిస్తారో దానికి ఆ నెంబర్లో మనం థ్రెడ్ ఎక్కించేసుకోవాలి. ఓకే, ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మొత్తం. సో మరి పవర్ గురించి మాట్లాడుకుంటే అందరూ భయపడతారు, అమ్మో ఎంత పవర్ అయిపోతుందో ఏంటో అని. సో ఆ విషయంలో మనం భయపడొచ్చు అంటారా? లేదు, యాక్చువల్ ఏంటంటే దీని మినిమం పవర్ ఎలా అంటే మనం డైలీ ఫ్యాన్ ఎలా వేసుకుంటాము, డైలీ అయితే ఫ్యాన్ మనకు కంటిన్యూగా తిరుగుతుంది కదా, దానికి ఎంతైతే పవర్ బిల్ వస్తుందో దీనికి అంతే పవర్ బిల్ వస్తుంది. ఓకే గ్రేట్. దాని ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఏ థ్రెడ్స్ అయినా యూజ్ చేయొచ్చా దీంట్లో? ఎనీ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మన దగ్గర థ్రెడ్స్ ఇది కూడా ఉంది. అంటే సెకండ్ ఫ్లోర్ లో మనకి ఏదైతే థ్రెడ్ కావాలనుకుంటున్నామో అది కూడా మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 days లలో మేము పంపించేస్తాం. ఓకే, అది కూడా మీ దగ్గర పర్చేస్ చేయాలా? మనం బయట షాప్స్ లో దొరికేది కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా మిషన్ కి? కాకుంటే ఏంటంటే మనది ప్యూర్ ఉంటది సిల్క్. ఓకే, అయితే రాధిక గారు ఇది ఒకటేనా మిషన్ మన దగ్గర అవైలబుల్ ఉంది? లేదండి, మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ మిషన్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది క్లాసిక్ మోడల్. నెక్స్ట్ బటర్ఫ్లై మోడల్. ఇది బటర్ఫ్లై మోడల్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ బటర్ఫ్లై మోడల్. సో ఇది బ్యాక్ నొక్కి ప్లస్ మైనస్ కి వెళ్ళి, ఎందుకంటే ఇది కొన్ని స్టిచెస్ ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది ఇది. సో ఇక్కడ బాబిన్ది బయటికి వచ్చింది మనకి. సో అది ఏంటంటే అక్కడ పట్టేసినందువల్ల ఇలా వచ్చింది. మళ్ళీ దాని మీద వర్క్ చేసుకోవచ్చు మనం. ఇది జార్జెట్ బ్లౌజ్ పీస్. ఎనీ బ్లౌజ్ మీద మనం రన్ చేసుకోవచ్చు. అంటే నెట్ మీద, జార్జెట్ మీద, సాటిన్ మీద, ఇంకా మనకి వెల్వెట్ మీద. చాలా మంది అడుగుతున్నారు వెల్వెట్ మీద రన్ అవుతుందా లేదా అని. కానీ వెల్వెట్ మీద కూడా ఇది రన్ అవుతుంది, నెట్ మీద కూడా రన్ అవుతుంది. నెట్ ఎంత పల్చగా ఉంటుందో మనకి ఐడియా ఉంది కదా, సో దాని మీద కూడా రన్ అవుతుంది మనకి. ఎనీ మిషన్స్ మనకి ఇక్కడ మన త్రిబులార్లో దొరికే ఏ మిషన్ మీదనైనా నెట్ రన్ చేసుకోవచ్చు. ఎస్, యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు డివైజెస్.
ఇది డబుల్ బీట్స్ డివైజెస్, దీంట్లో పర్ల్స్ వచ్చింది, ఇంకా పూస. ఇది వచ్చేసి మనకి డబుల్ డివైజెస్, అంటే మిషన్ కాస్ట్ సపరేట్ గా ఉంటది. ఇంకా ఈ మగ్గంకి అంటే డివైజెస్ అంటే మగ్గంకి సంబంధించింది, సో ఈ మగ్గం డివైజెస్ కూడా సపరేట్ కాస్ట్ అనేది ఉంటది. ఇది దీంట్లో ఇది డబుల్ డివైజ్, సింగిల్ ఉంటుంది, డబుల్ ఉంటుంది. నేను సింగిల్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది డబుల్ డివైజ్. దీంట్లో మనకు ఈ 2 టైప్స్ పూస అనేది వస్తుంది. ఇది ఒకటి పోల్ టైపు, ఇంకొకటేమో ఇలా పూస టైప్ వస్తుంది మనకి. ఇప్పుడు మిర్రర్ వర్క్ అంటారు, ఎస్ అది కూడా ఇందులోనే వేస్ట్ చేయాలి. అది అవసరం లేదు అసలు. యాక్చువల్లీ డివైజెస్ తోటి అవసరం లేకుండా మిర్రర్ వర్క్, కచ్ వర్క్, కట్ వర్క్, మామూలుగా చిన్న చిన్నవి ఏమైనా పాట్ షేప్, ఇవన్నీ మనకి ఎంబ్రాయిడరీ మిషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ డివైజెస్ ఏంటంటే పూస, కార్డింగ్, సీక్వెన్స్ అంటే చమ్కి, అలా సపరేట్గా ఉన్న వాటికి మాత్రమే ఈ డివైజెస్ అనేది యూజ్ అయితే తప్పించి ఎంబ్రాయిడరీ మిషన్లో ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి మనకి. సో వన్ డివైజెస్ అది కూడా సేమ్. ఇది ఈ సింగిల్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కదా, అది ఓన్లీ సింగిల్ మాత్రమే ఉంటది మనకి. ఒకటి సింగిల్ గానే ఉంటుంది. అవును, దీన్ని బట్టి ప్రైజెస్ అనేవి అవును డివైడ్ అవుతాయి మనకి. సో ఇప్పుడు ఇదేంటి మేడం, 2 ఉన్నాయేంటి? ఇది డబల్ హెడ్ అంటాము. డబుల్ హెడ్, మరి అదేంటి స్క్రీన్ ఒకటే ఉంది? ఒకటే. దీనికి చాలా మంది ఇదే డౌట్ తింటారు, ఏంటంటే డబల్ హెడ్ ఉంది కదా, డబల్ స్క్రీన్స్ వస్తాయేమో అని అనుకుంటారు, కానీ కాదు. డబల్ హెడ్ ఉంటది, ఒకటే స్క్రీన్ అనేది వస్తుంది మనకి. ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే 2 హ్యాండ్స్ ఒకేసారి అవుతుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం చూసింది హ్యాండ్ అయిపోయాక ఇంకొక హ్యాండ్ అనేది అవుతుంది, మనం చేంజ్ చేసుకోవాలి. అవును, దీనికి మాత్రం ఎట్ ఏ టైంలో 2 హ్యాండ్స్ అనేది అవుతుంది. ఓకే. అండ్ ఇంతగా అడగడం మర్చిపోయాను మేడం, మీరు డిజైన్, మనం ఏ డిజైన్ కావాలో అది ఎలా అక్కడ పెట్టుకోవాలి? పెన్ డ్రైవ్ లో మీకు పెన్ డ్రైవ్ ఇస్తాము మేము. ఓకే, మెయిల్ కి మీకు 2500 డిజైన్స్ సెండ్ చేస్తాము. దాంట్లో నుండి కాపీ చేసుకొని మీరు పెన్ డ్రైవ్ కి వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరే ఇస్తారు డిజైన్స్? డిజైన్స్ కూడా మేమే ఇస్తాము. ఓకే, సో దీని కూడా సేమ్ థ్రెడ్డింగ్ అంతా సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, కాకపోతే డబుల్ హెడ్. ఓకే, ఇంకెన్ని టైప్స్ ఉన్నాయి మేడం? ఇక్కడ ఇది మనకి ఫ్యూచర్ మోడల్. ఓకే, ఇది ఫ్యూచర్ మోడల్. ఓకే, ఫ్యూచర్ మోడల్ అంటే అవి ఫ్యూచర్ కాదా అని మళ్ళీ అట్లా అనుకోకండి. అన్నీ మనకి అంటే అప్కమింగే, కాకపోతే ఏంటంటే దీనికి ఫ్యూచర్ మోడల్ అంటే 20/48. అవి ఫ్రేమ్ సైజెస్ వచ్చేసి 20/32, కానీ ఇది మాత్రం 20/48 ఫ్రేమ్ సైజ్. ఓకే, పెద్దగా ఉంది. ఒకేసారి బ్లౌజ్ మొత్తం అయిపోతుంది, బ్యాక్ ఫ్రంట్ 2 స్లీవ్స్. అసలు అడగడం మర్చిపోయా మేడం, ఎంతసేపు పడుతుంది ఒక? డిపెండింగ్ డిజైన్. ఇది కూడా డిపెండింగ్ డిజైన్. ఇప్పుడు ఈ చిన్న అంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్నది నేను ఓన్లీ మనకి బ్యాక్ నెక్ మాత్రమే ఉన్నది, చాలా సింపుల్ డిజైన్ ఇది. ఓకేనా? సో దీనికి స్టిచ్చెస్ వచ్చేసి 25,000 మాత్రమే ఉన్నాయి, 25,937 ఉన్నాయి. సో ఇది ఒక 1 అవర్ లో అయిపోతుంది. 1 అవర్ లో. ఓకే, సో ఇదే ఈ డిజైన్ కే ఇక్కడ ఒక 50 స్టిచ్చెస్ మాత్రం ఉంటే ఒక 2 అవర్స్ అలా పడుతుంది. 2 అవర్స్. ఒక డిపెండింగ్ అక్కడ మనం తీసుకునే స్టిచ్చెస్ ని బట్టే, దాంట్లో ఉన్న 1 స్టిచ్ కూడా కౌంట్ అయ్యింది. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మాకు, ఈ స్టిచ్చెస్ ని అంటే ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఏ డిజైన్ అయినా కూడా ఇక్కడ చూడండి 733 స్టిచ్చెస్. ఇక్కడ అమ్మవారిది ఉంది 38,815 ఉంది. సో ఒక్కొక్క స్టిచ్ దాని ఇది 1 lakh ఉంది. దీనికి ఎంత టైం? 1 డే మొత్తం పడుతుంది. 1 డే కంపల్సరీ. ఓకే, 4 అవర్స్ 5 అవర్స్. సో ఇది కూడా సేమ్ 1 lakh స్టిచ్చెస్ ఉన్నాయి. ఇది తక్కువ ఉంటాయి చూడండి, ఇది 50,000 ఉన్నాయి స్టిచ్చెస్. ఓకే, ఇది ఒక 2 అవర్స్ 3 అవర్స్ లో అయిపోతాయి. ఓకే, డిజైన్ బట్టి మనకి టైం కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అవును. సో ఇదేంటి మేడం ఈ మిషన్? ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మన త్రిపురార్ వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు. ఇది అవన్నీ చైనా నుండి మనకి వచ్చాయి. ఓకే, సో ఈ వాటికి వీటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? యాక్చువల్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్లో మన ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ది ఇది వచ్చేసి మనది హైటెక్ మోడల్, దీన్ని బుల్లెట్ మోడల్ అని కూడా అంటాము. కాకపోతే ఏంటంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, దీని స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా కూడా మన దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి. మెయిన్ చిన్న చిన్నవి అంటే మన దగ్గర ఉంటాయి, మెయిన్ పార్ట్ వెళ్తే మాత్రం దానికి కొద్దిగా టైం పట్టుద్ది, వీటికి మాత్రం మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ ఇది మన వాళ్ళకి రీజనబుల్ రేట్ ఇస్తున్నాం మనం. 1,20,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే
ఈ మిషన్ అనేది ఇస్తాము. మంత్లీ 10,000 ఈఎంఐ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండింటికి కాస్ట్ ఎలా ఉంటుంది మేడం? కాస్ట్ చాలా తేడా ఉంటుంది మనకి. కాస్ట్ చాలా తేడా అవును. ఉంటుంది. నార్మల్గా అయితే ఇది ఓన్లీ డౌన్ పేమెంట్ మాత్రమే 1,20,000. వీటికి డౌన్ పేమెంట్ మాత్రం 2 lakhs వరకు అలా ఉంటుంది. ఓకే, సో రెండు సేమ్ వర్క్ చేస్తాయి? సేమ్ వర్క్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ వీటికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, రిపేర్ వచ్చినా, దానికేమో కొంచెం టైం పడుతుంది మెయిన్. ఒకవేళ కొంచెం చిన్న చిన్నవి ఏమైనా వచ్చాయి వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఎలా? వీడియో కాల్లో చెప్తాము. మాక్సిమం మీకు ఇందులో రిపేర్ కానివ్వండి, లేకపోతే ఈ డిస్ప్లేలో ఏమైనా మీకు అర్థం అవ్వట్లేదు, ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి వీడియో కాల్లో చెప్తాము. ఒకవేళ వీడియో కాల్లో కూడా మీకు సాల్వ్ అవ్వట్లేదు అంటే మాత్రం అప్పుడు కంపల్సరీగా టెక్నీషియన్ పంపిస్తాము విత్ ఇన్ 48 hours. కంపల్సరీ. ఓకే, అంటే చెప్పొచ్చు 24 hours అని చెప్పొచ్చు, కానీ నేనైతే అలా చెప్పను. కంపల్సరీ, ఎందుకంటే ఆల్రెడీ టెక్నీషియన్స్కి రేపటి షెడ్యూల్ కూడా అయిపోయి ఉంటుంది. ఓకే, ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇవాళ కాల్ వస్తే కంపల్సరీ రేపటిది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇవాళ వచ్చింది మేము ఎల్లుండి వాళ్ళకి షెడ్యూల్ పెడతాం అన్నట్టు. చాలా మంది అనుకుంటున్నారు నార్మల్గా, అంటే ఇది ఇండియాలో రెడీ అయింది కాబట్టి ఇది బాగా రన్ అవుతుందా లేదా, ఏమన్నా ప్రాబ్లమ్సా అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే చాలా బాగా రన్ అవుతుంది. నేను వాడుతున్నాను దీన్ని ప్రస్తుతానికైతే. క్లాసిక్ తర్వాత నేను ఎక్కువ యూజ్ చేసేది దీన్నే. చాలా అంటే డివైజెస్ కూడా దీనికి అటాచ్ చేయొచ్చా, అంటే దీనికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా అని అడుగుతున్నారు. సో అందుకనే స్పెషల్గా ఈ మిషన్ కోసం నేను దీనికి సింగిల్ బీడింగ్, ఇప్పుడు మీకు బటర్ఫ్లైకి చూపించింది డబల్ బీడింగ్ది, ఇది సింగిల్ బీడింగ్ది. దీనికి ఒకవేళ డబల్ బీడింగ్ చేయొచ్చు. డబల్ బీడింగ్ ఎనీ 3 devices వీటికి యాడ్ చేసుకోవచ్చు. ఎనీ మిషన్కి ఎనీ 3 devices. ఓకే, ఇది ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తారా? ఇవన్నీ ఏంటో పూస వర్క్ అన్నట్టుంది కదా. ఇది దీని మీదనే రన్ చేసి చూపించారు. ఓకే, ఇది టోటల్ ఆటోమేటిక్ది. ఈ డివైజెస్ వచ్చేసి ఆటోమేటిక్ది మనకి. ఓకే, దానికి అంటే ఇప్పుడు మనం చూపించాం కదా చైనా మోడల్. అవును. సో అందులో టైం, ఇందులో టైం రెండు ఒకటేలాగా ఉంటుందా? లేదు, డిజైన్ బట్టి ఉంటది. ఓకే, అదైనా ఇదైనా సరే డిజైన్ బట్టి ఉంటది. మీకు ఏది అంటే ఇది ఏంటంటే మీకు ఏది ప్రాబ్లం అయినా ఏమైనా కూడా వీడియో కాల్లో చెప్తాం కాబట్టి ఎటువంటి అంటే చిన్న మిషన్ తీసుకొని రన్ చేసుకొని ఇబ్బంది పడే వాళ్ళకు ఇది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఓకే, అంత కాస్ట్ ఉండదు మనకి. ఈ మన బయట మిషన్స్ వాటితోటి పోలిస్తే అంత కాస్ట్ ఉండదు, రీజనబుల్ రేట్కే వస్తుంది. ఇంట్లో కూడా ఉండి వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. అంటే ఇంకోటి ఏమి అంటే నా కస్టమర్స్ నన్ను అడుగుతుంది, సో అట్లా అని దీనికి దానికి కరెంటు బిల్లు తేడా ఏమన్నా వస్తుందా అని అడుగుతున్నారు. కానీ అస్సలు లేదు, కరెంటు బిల్లు మాత్రం సేమ్. మనకి దాంట్లో ఏదైతే దాహో A15 వాడామో సో దీంట్లో కూడా సేమ్ అదే వాడాము. ఓకే, సేమ్ కాకపోతే ఏంటంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది, అది చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయింది, అంతే తేడా. ఓకే, అయితే ఇక్కడ నాకు స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఎంబ్రాయిడరీ మిషన్ కాకుండా కార్ ఒకటి, వెహికల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటివి? యాక్చువల్ ఏంటంటే మన ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి సంక్రాంతి ఆఫర్ కింద ఇప్పుడు ఈ కార్, స్కూటీ స్టిచ్చింగ్ మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అంటే లక్కీ కూపన్ ఆఫర్ అన్నట్టు. తీసుకున్నవారు లక్కీ డ్రా వేయాలా? లక్కీ డ్రా వేస్తారు. ఓకే, ఎవరైతే ఆల్రెడీ మనం తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక ఆఫర్ అన్నట్టు. నార్మల్ గా మేము ఇదివరకు చిన్న చిన్నవి ఇచ్చాము చాలా, కానీ ఇప్పుడు చాలా బిగ్ పెట్టాలంటే చాలా బిగ్ సేల్. సో అందుకనేసి సో ఓన్లీ ఇది ఒక కారు. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి మాత్రమే ఈ కారు. సెకండ్ ప్రైజ్ వాళ్ళకి స్కూటీస్ వచ్చేసి 3 స్కూటీస్, అంటే 3 members కి మనకి స్కూటీస్ ఇస్తాము. స్టిచ్చింగ్ మిషన్స్ వచ్చేసి 23 స్టిచ్చింగ్ మిషన్స్. ఓకే, 23 స్టిచ్చింగ్ మిషన్స్ అంటే థర్డ్ ప్రైజ్ వాళ్ళకి 23 members కి ఇస్తాం అన్నట్టు అది. ఓకే, సో మామూలుగా అయితే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకపోతే స్టోరేజ్ బాక్స్ అలా ప్రొవైడ్ చేసాము. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ కార్. చెప్పలేము, ఎవరికైనా తాకొచ్చు. లైవ్లో ఓపెన్ చేస్తున్నాం మేము, లైవ్. ఓకే, సో మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది పెడతాము. ఆ ఛానల్కి ఎవరైతే మనము ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నామో ఒక 3 days 1 week ముందు నుండే మేము చెప్తాము డేటు. ఆ డేటుకి ఏ టైంకి ఓపెన్ చేస్తామనేది కూడా మేము డైలీ ఒక వీడియో అయితే పెడతాము. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, తెలుస్తుంది అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తాము ఏంటి అనేది అయితే తెలుస్తుంది. సో ఫస్ట్ ప్రైజ్ కారు, సెకండ్ ప్రైజ్ స్కూటీ, థర్డ్ ప్రైజ్ మాత్రం స్టిచ్చింగ్ మిషన్స్. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. చాలా బిగ్ సేల్ అండి ఇది. ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇదే కాకుండా అంటే ఇదివరకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఎంబ్రాయిడరీ మిషన్.
వాళ్ళకి ఏంటంటే ఈ ఆఫర్ వాళ్ళకి రావాలని మెంబర్షిప్ కార్డు గురించి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మెంబర్షిప్ కార్డుకి వచ్చేసి 1000 రూపీస్ అవుతుంది. ఒకవేళ 1000 రూపీస్ తీసుకుంటే ఈ లక్కీ కూపన్ ఆఫర్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇదివరకు తీసుకున్న వాళ్ళకు ఈ ఆఫర్ వస్తుంది, ప్లస్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఓకే, గ్రేట్. సో అందరూ మా కస్టమర్సే, అందరికి ఈ ఆఫర్ లో ఏదో ఒకటి ఈక్వాలిటీ. సో అట్లా అని ఈ మన ఎండి గారు ఈ ఏంటి మెంబర్షిప్ కార్డు తీసుకొచ్చారు. ఓకే, గ్రేట్ గ్రేట్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం కదా మేడం. అవును మేడం, ఇక్కడ అన్ని థ్రెడ్స్ ఇంకా మిషన్స్ అన్ని డిమార్ట్ స్టైల్లో మనం ఉంటాయి కదా, అలా పెట్టించారు. ఏంటి ఇదంతా? ఏంటంటే మేడం, మనకి ఇప్పుడు వచ్చిన కస్టమర్కి మేము వాళ్ళ నెంబర్ చెప్తే వాళ్ళు ఆ నెంబర్ వెతికి మేము ఇచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఓకే, సో అట్లా అన్నట్టుగా వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళు ఒక బాస్కెట్ లో వేసుకొని, వాళ్ళకి ఏ కలర్ అయితే నచ్చిందో అవి బాస్కెట్ లో వేసుకొని మన దగ్గరకు వచ్చి బిల్ వేయించేసుకోవాలి. లైక్ గ్రోసరీ టైప్. ఎస్. ఓకే, సో ఒక్కొక్క థ్రెడ్ ఎంత ఉండొచ్చు? ఈచ్ వన్ వచ్చేసి 35 రూపీస్ అలా ఉంటుంది. అంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, 35 రూపీస్ ఉన్నాయి, ప్లస్ 30 రూపీస్ కూడా ఉన్నాయి. కాకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు మెంబర్షిప్ కార్డ్ గురించి నేను చెప్పాను కదా, దీంట్లో మనకి 20% డిస్కౌంట్ తోటి ఇస్తున్నారు. ఓకే, అయితే తీసిన బిల్ పైన 20% డిస్కౌంట్. ఇప్పుడు మనకి 5000 అలా అయింది అనుకోండి, సో 20% డిస్కౌంట్ తోటి మనం ఇస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ స్టోర్ మేనేజర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. సో ఇది ఎలా తీసుకుంటారు క్లాత్ అనేది? మేడం ఇదేంటే రిటైల్ ఒకటి ఉంది, హోల్సేల్ ఒకటి ఉంది. ఓకే, రిటైల్ అంటే మీటర్ వైజ్ మీరు ఎన్ని మీటర్లు తీసుకుంటే అన్ని మీటర్లు 70 రూపీస్ లెక్క వస్తుంది. అన్ని క్లాత్స్ మొత్తం ఒకటే రేటు. ఓకే, ఓకే. హోల్సేల్ గా అయితే ఒక బండల్ తీసుకుంటే దీంట్లో 10 మీటర్స్ ఉంటుంది, 14 మీటర్స్ ఉంటుంది. అదైతే 50 రూపీస్ లెక్క ఇస్తాం. ఓకే, ఎలా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ కలర్ అనేది? మీ దగ్గర ఏదో ఉంది కదా షీట్, దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి మేము బయట పెట్టాం కదా నిన్న, వాళ్ళు వచ్చేసి వాళ్ళ చాయిస్ మీద ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ థ్రెడ్స్ ఇవన్నీ కూడా సేమ్ రేట్ ఉంటాయా? థ్రెడ్స్ అన్ని సేమ్ రేట్. ఓకే, 35 రూపీస్ అన్నారు కదా. 35 రూపీస్ ది ఆ థ్రెడ్ ఇవ్వండి, ఇలాగా ఈ థ్రెడ్ ఇవ్వండి. ఇది 35 రూపీస్, ఆ థ్రెడ్ వచ్చేసి 30 రూపీస్. ఈ థ్రెడ్ అనేది 35 రూపీస్. ఇది విస్కో థ్రెడ్, ఇది 35 రూపీస్. ఇది సెమీ విస్కో 30 రూపీస్. ఓకే, ఓకే. మీరు దీంట్లో మెంబర్షిప్ తీసుకుంటే దీంట్లో 20% డిస్కౌంట్ ఆల్ బట్టలు క్లాత్స్ కూడా. ఓకే, థ్రెడ్స్ కి ఉంటుంది, క్లాత్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకేముంటాయి? ఇది 75 రూపీస్. దీనికి 20% డిస్కౌంట్ లోన తీస్తే ఇన్క్లూడింగ్ జిఎస్టీ అంటే 65 రూపీస్, ఇన్క్లూడింగ్ జిఎస్టీ అంటే 30 రూపీస్, ఇన్క్లూడింగ్ జిఎస్టీ అంటే 26 రూపీస్. ఇది షేడ్ కార్డ్ అనమాట. ఇది మీకు ఒక షేడ్ కార్డులు అంటే ఎక్కడ నుండైనా దూరాలు ఉండేవాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తే ఈ కార్డు అనమాట వాళ్ళకి ఇస్తాం. దీని నుండి వాళ్ళు ఏ దారాల్లో పంపించమంటే ఆ దారాలు మేము పంపిస్తాం. ఇక్కడ దీనికి నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ దాని మీద వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ నుండి కార్గో లేదంటే డిటిడిసి కొరియర్ 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఇవ్వగలం. ఓకే, మీ దగ్గరికి ఎవరైనా పార్సల్ తీసుకోవాలి అని అంటే కాల్ చేస్తే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటేనే మేము 20% డిస్కౌంట్ ఇవ్వగలం. ఓకే, మెంబర్షిప్ కార్డు ఉండాలి. ఓకే, త్రిబులర్ది మెంబర్షిప్ కార్డుకి ఒక 1000 రూపాయలు ఇప్పుడు మిషన్ తీసుకుంటే 1000 రూపాయలు కట్టి మెంబర్షిప్ కార్డు తీసుకుంటే దానికి 12 టైమ్స్ అనమాట. 12 టైమ్స్లోన 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 12 టైమ్స్ ఎన్నిసార్లు అయినా 12 టైమ్స్ తీసుకోవాలి వాళ్ళు. ఎన్ని థ్రెడ్స్ తీసుకున్నా ఎన్ని బట్టలు తీసుకున్నా వాళ్ళకి 20% డిస్కౌంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అయితే వీటి కాస్ట్ ఎలా ఉంటుంది మేడం? యాక్చువల్ అయితే వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఇవి విస్కోస్ 35 రూపీస్. మన దాంట్లో ఇటువైపు ఉన్నాయేమో సెమీ విస్కోస్. ఓకే, ఇవి సెమీ విస్కోస్, ఇవి విస్కోస్. ఇవి 35, ఇవి 30 రూపీస్. ఓకే, డిఫరెన్స్ ఏంటి వీటి మధ్య? సెమీ విస్కోస్ అంటే ఇది మనకి కొంచెం మిక్సింగ్ ఉంటుంది, ఇది ప్యూర్. సిల్క్ లో ఇది ప్యూర్, ఇది కొంచెం మిక్స్ ఉంటుంది. ఓకే, అదే డిఫరెన్స్. అదే డిఫరెన్స్. ఓకే, పైన దీన్ని ఏమంటారు మేడం? వీటిని జెరీస్ అంటారు.
సో ఇదివరకు షైన్ అవుతుంది. జెరీ అంటారు వీటిని. సో ఇదివరకు నార్మల్ గా అయితే మనకి జెరీస్ లో ఇది ఒకటే ఉండేది. ఓకే. కానీ ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ జెరీస్ అయితే మనము తీసుకొచ్చాము. ఇంకా కూడా జెరీస్ లో ఇంకా కూడా తీసుకొస్తున్నాము. ఓకే. మనది ఎంబ్రాయిడరీ మిషన్స్ వెరీ జెరీస్ లలో ముందుగా సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో అందుకన్నట్టు ఇక్కడ ఏంటి మేడం షీట్స్ ఇవన్నీ మిర్రరా? ఇది మిర్రర్ షీట్. ఓకే. సో ఇది మిర్రర్ షీట్, అంటే కింద చెప్పాను కదా నేను మిర్రర్ షీట్. సో ఇది మిర్రర్ షీట్ ఇది. ఓకే. ఇక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. మన దగ్గర మన ఎంబ్రాయిడరీ మిషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే, గ్రేట్ మేడం, చాలా. థర్డ్ ఫ్లోర్ కి కదా మేడం? సో వీళ్ళందరూ మీ ఫ్యాషన్ డిజైనర్స్? అవును మేడం, వీళ్ళందరూ మన ఫ్యాషన్ డిజైనర్స్. ఓకే. ఇక్కడ ఫ్యాషన్ అంటే నార్మల్ గా స్టిచ్చింగే కాకుండా ఇప్పుడు క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ఆ క్లాసెస్ ఎప్పుడు అనేది ఇంకా కొంచెం టైం ఉంది. సో అందుకనేసి క్లాసెస్ ప్లస్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. మన ఎంబ్రాయిడరీ మిషన్ కి సాఫ్ట్వేర్ ఉంది కదా, సో ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. వీళ్ళు కస్టమైజేషన్ కూడా చేస్తారు, అంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చి కావాలి అంటే కంపల్సరీగా వీళ్ళు కుట్టిస్తారు. సో కస్టమైజ్డ్ అంటే ఎలా? ఆల్ బ్లౌజెస్ ఇలా మొత్తం? అవును, బ్లౌజెస్, డ్రెస్సెస్. ఇంకా మనకి మెయిన్ ఏంటంటే ఆన్లైన్ లో ఎక్కువ వస్తాయి మనకి ఆర్డర్స్. మొన్న లాస్ట్ వీక్ యుఎస్ కి కూడా మేము పంపించాము. ఓకే. సో ఆన్లైన్ అంటే ఎలా పర్చేస్ చేయాలి? ఆన్లైన్ అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ నుండి మనకి ఆర్డర్స్ ఇచ్చారు. సో అట్లా ఎవరైనా కావాలి, ఆ మోడల్లో కావాలంటే కూడా మనం తయారు చేసి ఇస్తాము. ఓకే. ఎవరు వీళ్ళేనా స్టిచ్ చేసేది? అవును, వీళ్ళే మేడం. తిను వాసవి, తిను జ్యోత్స్న, తను మౌనిక. ఓకే, హాయ్. ఏదైనా అడగాలనుకుంటే వాళ్ళని డైరెక్ట్గా అడగచ్చు. యా, ఓకే. సో అయితే వాసవి ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటారు? బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, ఆల్ మోడల్స్ స్టిచ్ చేస్తాము. ఓకే. ఫ్రాక్స్ ఇలాంటివి? ఫ్రాక్స్ కూడా లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి. అంటే సైజెస్ కూడా ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఆన్లైన్ లో వాళ్ళని మనం, అంటే మీకు ఆన్లైన్ ద్వారా వస్తాయి కదా, సైజ్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మాకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో మా నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి కస్టమర్స్ డైరెక్ట్గా మాతోనే కాల్ చేసి మాట్లాడతారు. ఓకే. వాళ్ళు కూడా సైజెస్ చెప్తారు? సైజెస్ చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక ఆర్డర్ చెప్పారంటే ఆర్డర్ మీరు ఎలా ప్లేస్ చేస్తారు అండ్ ఎన్ని డేస్లో వాళ్ళకి ఇస్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని అంటే హెవీ ఫ్రాక్స్ ఉండొచ్చు, నార్మల్ ఫ్రాక్స్ ఉండొచ్చు. నార్మల్ అయితే ఒక 1 డేలో పంపించేస్తాము. హెవీ అయితే ఒక 3 days 4 days టైం తీసుకొని పంపిస్తాం. ఇక్కడ మీ దగ్గర ప్రైజెస్ ఎలా ఉంటాయి? డిజైన్ని బట్టి, అంటే వాళ్ళు ఇచ్చే మోడల్ని బట్టి. నార్మల్ అయితే అన్ని 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. వాసవి, నార్మల్ మిషన్స్కి దీనికి ఏంటి డిఫరెన్స్? దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాము? ఇది వచ్చేసి ఇక్కడ డిస్ప్లే ఉంటుంది మనకి. ఈ డిస్ప్లేలో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. స్టిచ్ని అంటే స్పీడ్గా పెట్టుకోవచ్చు, నార్మల్గా స్లోగా కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ మనకి వీల్ ఉంటుంది, ఇది హ్యాండ్తో మూవ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం రన్ చేస్తుంటే అది మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బాబిన్ ఫీల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదేమో మన స్టిచ్, అంటే పెద్ద స్టిచ్, చిన్న స్టిచ్ అనేది ఉంటుంది. ఇదేమో మన స్టిచ్ రఫ్ చేసుకోవడానికి. ఇంక ఇదేమో సేమ్ థ్రెడ్, మొత్తం నిడిల్కి సెట్ అవ్వడానికి థ్రెడ్. ఇది మన పెడల్, ఇది ఇక్కడ ప్రెస్ చేస్తుంటే మనకి స్టిచ్ అనేది వస్తుంది. నార్మల్ మిషన్కి ఈ మిషన్కి తేడా అంటే, నార్మల్ మిషన్స్ చిన్న క్లాత్స్ పైనే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇది ఎంత పెద్ద హెవీ క్లాత్స్ పైన అయినా కూడా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది స్టిచ్చింగ్. అయితే
రాధిక గారు ఇక్కడ చాలా క్లాత్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు తెప్పించినవేనా? అవును మేడం, ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దే. ఓకే. సో బయట దొరికే క్లాత్స్ కంటే కూడా మనవి చాలా రీజనబుల్ రేట్ కే వస్తాయి. ఓకే. మనకు బయట అది 450, 500 అట్లా 700 ఉన్నది, మనకి ఇక్కడ 300, 350 అలా దొరుకుతాయి. ఓకే, పర్ మీటర్. ఓకే, ఎవ్రీథింగ్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అవును, చేసింది? మావే ఉంటాయి ఇక్కడ. మాక్సిమం మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి మా క్లాత్స్ మాత్రమే మేము ఇక్కడ సేల్స్ పెట్టాము. సో వీటిలో వాళ్ళకి ఏదైనా నచ్చి కస్టమైజేషన్ చేస్తే మాత్రం కంపల్సరీగా మన ఫ్యాషన్ డిజైనర్స్ స్టిచ్ చేసి ఇస్తారు అన్నట్టు. ఓకే. ఇవే కాక ఒకవేళ వాళ్ళకి నచ్చి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా క్లాత్ నచ్చి ఉండేది ఉంటే ఆ క్లాత్ని కూడా మేము తీసుకొచ్చి పర్చేస్ చేస్తాము. ఆ క్లాత్ తీసుకొచ్చి చేయడానికి ఒక 1 వీక్ అలా టైం తీసుకుంటాం మేము. ఓకే, వాళ్ళు చెప్పిన ఆర్డర్ ని బట్టి. అవును. ఓకే, బయట నుంచి ఏదైనా క్లాత్ తీసి మీరు స్టిచ్ చేయాలి అలా కూడా చేస్తాం మేము. ఓకే. ఒకవేళ వాళ్ళు ఏదైనా బయట నుండి తెచ్చుకొని స్టిచ్చింగ్ అన్నా కూడా మేము స్టిచ్చింగ్ చేస్తాము. ఇంకా అలా కాకుండా మా దాంట్లో ఏదైనా వాళ్ళకి నచ్చి ఉంటే అలా కూడా చేస్తాం మేము. సో ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ క్లాత్ మనకి. సో ఈ క్లాత్ కూడా చాలా బాగుంటది. ఇది శారీ బ్లౌజ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ గా ఇలా శారీ అయితే ఇలా. ఓకే, దీన్ని శారీ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మనకి మామూలుగా మీరు చూసేది ఉండదు ఉంటే ఇది బ్లౌజ్, శారీ, నెట్టెడ్ శారీస్ ఉంటాయి కదా, సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నెట్టెడ్ శారీస్ లాగా. సో శారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వీటి బ్లౌజ్, డ్రెస్ మెటీరియల్స్ ఎనీ మనకి ఏ విధంగా మనకి థాట్ వస్తే ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, శారీ కూడా దీని మీటర్ ని బట్టి ఇస్తారు. అవును, 6 మీటర్స్ అయితే మనకి శారీ వచ్చేస్తుంది. ఓకే. సో రెడ్, బ్లాక్, సిల్వర్ చాలా కలర్స్ ఉన్నాయి మనకి. ఒకవేళ ఎవరైనా కావాలనుకున్నా కూడా మనం ఇంకా ఇందులో ఇంకా కలర్ కావాలనుకున్నా కూడా మనం తెప్పిస్తాము. ఓకే. ఇప్పుడు మనతో పాటు ఎండి సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే. మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే, బయట చాలా మిషన్స్ కూడా ఉన్నాయి, బట్ మీ దానికి పోల్చుకుంటే డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి మీరు సేల్ చేస్తున్నారు? मैं फर्स्ट तो मैडम ने बताया था, ये पूर्व अभी हमारा जो ये राधिका है ना, इसको भी हम लोग एक कलर्स से सिलेक्शन करके लिए थे. 60 स्टूडेंट से हम राधिका को सिलेक्ट किए थे फर्स्ट नंबर में. ऐसा अभी हमारा एम्ब्रॉयडरी मशीन में आने के बाद राधिका भी जब आया ना, वो हमारा ग्रुप में जब ज्वाइन हुआ है, उसको हमारा सिस्टम के बारे में देख के फिर वो बहुत कंपनियां मतलब आने के बाद भी उसको ऑफर दिया है. बट देखा कि नहीं, RR एक दूसरा कंपनी है जो कि इधर सब कुछ मतलब फैसिलिटी से चालू करके, बेनिफिट से चालू करके और ग्रुप से चालू करके. अभी हमारा ग्रुप में जैसे 100 मेंबर काम कर रहे हैं मैडम. बट दूसरा कंपनी में तो है इतना नहीं है, सभी लोग का साहे फिर बता नहीं सकते. बट ट्रिबलर में अभी 100 पीपल काम कर रहा है. और वही सबसे अभी रेट के बारे में क्यों हमारा रेट थोड़ा डिस्काउंट, मतलब हम कंपनी से बहुत ज़्यादा क्वांटिटी माल प्रोडक्शन करता है. जे कि सपोज हमारा महीना में मिनिमम 3-4 कंटेनर आता है. दूसरा लोग शायद मिनिमम 1 कंटेनर 2 कंटेनर के ऐसा कुछ लेता रहेगा, होगा कितना है तो नहीं बता सकते. बट हम ज़्यादा बिग क्वांटिटी ऑर्डर करता है, तो इसी का हिसाब से हम वो डिस्काउंट हम कस्टमर दे देता है. और दूसरा क्या है, हम कोई सेलिब्रिटी, कोई फिल्म एक्टर का एगनेस्ट में पैसा नहीं खर्चा करता है, वो डिस्काउंट हम कस्टमर को देता है. आज जैसा हम का प्लानिंग में जो हुआ, ठीक है, हमारा कस्टमर 3000 कस्टमर हमारा हो गया है. 3000 कस्टमर को हम सेलिब्रिटी बनाएंगे करके, किससे 1 नंबर में जो आएगा वही सेलिब्रिटी बनेगा. तो हिसाब से आज हम लोग सुपर मतलब ये टेक्सटाइल सुपर मार्केट भी अभी हम लोग चालू किया है, जे कि आदमी जो चीज चाहिए, जो कोई ब्रांड आदमी भी परचेस करता है हमारा प्रोडक्ट को. एंड क्वालिटी के साथ हम खुद ओन मैन्युफैक्चरिंग भी कर रहा है. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ట్రిబులర్? तो मिनिमम चालू करके 5 years हो गया मैडम. ఓకే. సో మీ డ్రీమ్ ఏంటి, దీన్ని ఇంకా ఎక్కడ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? मेरा मेन ड्रीम क्या है, हर विलेज में ये एम्ब्रॉयडरी मशीन लेके आदमी स्विंग मशीन यूज करके, जैसा शॉपिंग मॉल में जो चीज सेल हो रहा है ना, वो हर गांव में, हर मिडिल क्लास फैमिली होने दो, गरीब पीपल होने दो, टैलेंटेड पीपल हर गांव में काम करके मतलब बेनिफिट्स लेना है. ఓకే, वो हमारा मेन टारगेट है. ఓ గ్రేట్ और సార్, विलेज గ్రేట్.
అయితే అందరూ అనుకుంటారు బట్ ఇంత మిషన్స్ పెట్టినారంటే ఎంతో కొంత వాళ్ళు తీసుకుంటారు, బట్ గరీబ్ పీపుల్ అని ఇలా మాట్లాడుతున్నారు. Yes. కానీ నిజంగానే వాళ్ళు అంటే ఇలాంటి పేద ప్రజలకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు Yes, అంటారు. yes, దానికి yes, మీరేమంటారు हो सकता సార్? है। मेन टैलेंटेड पर्सन हम जैसा राधिका को बोलता है ना, काल जैसा एक Yes, आया yes. सिंगल मदर, ठीक है, बट उसका पास बहुत बड़ा टैलेंट है। बोला मेरे पास बुटीक सेंटर में चला रहा हूँ एंड सब कुछ चला रहा हूँ एंड मेरे पास एम्ब्रॉयडरी मशीन लेने के लिए नहीं हो पा रहा है। फिर उसका पास बोला कि मेरे पास छोटा सूसा जाना मशीन है। हम जैसा वही आदमी को हम ज्यादा एनकरेज करेंगे जिसका पास ऑलरेडी एक छोटा एक्सपीरियंस है। एकदम नया पीपल के लिए हम ट्रेनिंग प्रोवाइड करेंगे, इमीडिएटली फाइनेंस प्रोवाइड नहीं कर पाएंगे। जिसका पास उषा जाना ब्रदर में जैसे छोटा में है और वो ग्रुप को हम बड़ा करके 100% हम मदद कर सकते हैं हमारा कंपनी का फाइनेंस में। ऐसा ही तो बैंक भी फाइनेंस देता है, सब्सिडी भी, वो भी हमारा पीपुल है कराने के लिए। अगर किधर से लोन नहीं मिलेगा हमारा तरफ से हम लोन देंगे। ఓ ऐसा గ్రేట్ people, గ్రేట్ yes. గ్రేట్, ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. చాలా మంచి న్యూస్ అండ్ మీరు ఇలానే ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి, Yes. చాలా మంది ప్రజలకి హెల్ప్ కూడా చేయాలని एंड एक बार राधिका एक बार तेलुगु में हमारा कस्टमर को सभी को बताइए, जो हम प्रोडक्ट जो सेल कर रहे हैं ना, जो मार्केट में जो रेट है एंड 100% क्वालिटी के साथ हमारा 20% डिस्काउंट में हम लोग कैसा ये सभी पर्सन सभी लोग को मिलेगा। ऐसा नहीं कि खाली ट्रिपल आर कस्टमर जो है वो लोग को मिलेगा, पूरा ब्रांड लोग को मिलेगा। बट हमारे स्टोर में संपर्क करिए। ఓకే. యాక్చువల్ ఏంటంటే మన ఎండి సార్ వచ్చేసి ఏమంటున్నారంటే ఓన్లీ మన త్రిబుల్ ఆర్ కస్టమర్లకే కాకుండా ఈ థ్రెడ్స్ ఇంకా మనకి ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ ఏవైనా కూడా 20% డిస్కౌంట్ వాళ్ళకు కూడా వచ్చేలాగా ప్లాన్ అనేది ఉంది. సో అలా ఎవరైనా మన ఎంబ్రాయిడరీ మిషన్ ఉండి వాళ్ళు రన్ చేసుకునే వాళ్ళకి ఇది ఏమన్నా ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే మాత్రం మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. మనకు మెంబర్షిప్ కార్డు వాళ్ళకు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఫోన్ చేస్తే మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. త్రిపుర హెడ్ ఆఫీస్కి రావాలంటే ఎలా మేడం? అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా చాలా మందికి తెలీదు. అవును. సో మన హెడ్ ఆఫీస్కి రావాలంటే హెడ్ ఆఫీస్ అని ఎందుకు అంటున్నామంటే మనకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో అందుకన్నట్టుగా మనది ఇది హెడ్ ఆఫీసు. ఓకే. సో అందుకని బ్రాంచెస్ ఉన్నాయి? మనకి రాజమండ్రి చాలా దగ్గర ఉన్నాయి, రాజమండ్రి, కరీంనగర్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, కర్ణాటక, చెన్నై, ఓకే, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు ఇంకా ఓపెన్ చేద్దామని చూస్తున్నారు. వరంగల్, ఇక్కడ సికింద్రాబాదు, ఓకే, కొంచెం టైం పట్టుద్ది కాకపోతే. ఓకే. సో అందుకని ఇది హెడ్ ఆఫీస్ అని అంటున్నాము. ఓకే. సో మనకి హెడ్ ఆఫీస్కి రావాలంటే ఇక్కడ మన కుకట్పల్లి ఐడియా ఉంటుంది, ఎవరు మ్యాక్సిమం అందరికీ కుకట్పల్లి అనేది ఐడియా ఉంటుంది. కుకట్పల్లి దగ్గర వై జంక్షన్, మూసాపేట అండి. ఓకే. నేను మీకు లొకేషన్ అయితే చేస్తాను. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఎవరికన్నా అడ్రస్ తెలియట్లేదు అంటే కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ కూడా మీకు సెండ్ చేస్తాను, ఆ నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు మనకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా వాల్యుబుల్ టైం. అండ్ మీకు కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను కింద నెంబర్ ఇస్తాము అండ్ వీళ్ళ షాప్ కూడా లింక్ మొత్తం లొకేషన్తో సహా ఇస్తాము. సో ఎవరికైనా మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇది చూసారు కదా ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.